ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మన టీవీ మన కోసం. అమరావతిలో రాజధాని నిర్మాణం ఒక ఎత్తు అయితే, అందుకోసం భూములు ఇచ్చిన రైతుల సమస్యలు మరో ఎత్తు. ఒకవైపు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతుంటే, ఇంకోవైపు రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు, రెండో విడత భూ సమీకరణకు సంబంధించిన సమస్యలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. సరిగ్గా ఇక్కడే కొత్త అస్త్రాలకు పదును పెడుతోంది వైసీపీ. రైతుల తరపున వైసీపీ డైరెక్ట్గా యాక్షన్లోకి దిగే ప్రయత్నంలో ఉంది. సో దానికి సంబంధించి ఆగమేఘాల మీద పార్టీ తరపున ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయడమే ఇందుకు ఉదాహరణ అంటున్నారు పరిశీలకులు. రాజధాని ప్రాంతానికి చెందిన కొందరు రైతులు తాజాగా వైసీపీ అధ్యక్షుడు జగన్ను కలిశారు. సో వాళ్ళు తమ సమస్యల్ని చెప్పిన వెంటనే పార్టీ కమిటీలు ఏర్పాటు అవ్వడం చూస్తుంటే ఈ విషయంలో విపక్షం ఎంత సీరియస్గా ఉందో అర్థమవుతుందని అంటున్నారు. ఈ వ్యవహారాలు మాత్రం దగ్గరగా గమనిస్తున్న వాళ్ళు, అక్కడ జగన్మోహన్ రెడ్డితో కూర్చున్నది రైతులు కాదు వైసీపీ కార్యకర్తలు అంటున్నారు. అమరావతి రైతుల సమస్యల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించడం కోసం పార్టీ తరపున కీలకమైన సిఆర్డీఏ కమిటీ ఏర్పాటైంది. బలవంత భూ సమీకరణకు తాము వ్యతిరేకమని, తాము అధికారంలోకి వచ్చాక అవసరమైతే భూముల్ని తిరిగి ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తామని కూడా జగన్ చెప్పడం ఇప్పుడు రాజకీయాల్లో ఆసక్తి రేపుతుంది. ప్రభుత్వం చెబుతున్నట్లు అమరావతిలో అంత పారదర్శకంగా ఏమీ లేదని, చాలామందికి తీవ్రమైన అన్యాయం జరుగుతుందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే వైసీపీ ప్రధాన ఉద్దేశం ఇప్పుడు. ఎందుకంటే ఎలాగైనా సరే కూటమిని ఇబ్బంది పెట్టాలి కాబట్టి 400 మందికి పైగా రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇంకా కేటాయించాల్సి ఉందని కూడా అబద్ధాలు చెప్తున్నారు జగన్. కొన్ని భూములపై కోర్టు కేసులు కొనసాగుతుండగా వాటి పరిష్కారం తర్వాతే ఫ్లాట్లు కేటాయిస్తామని అంటోంది ప్రభుత్వం. సో లంక భూములకు సంబంధించిన సమస్యలు కూడా ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదని తెలుస్తుంది. సో 2000కు పైగా ఫ్లాట్లు వివిధ కోర్టు వివాదాల్లో ఉన్నాయనే చర్చ కూడా జరుగుతుంది. ఇలా అధికారికంగా వెలుగులోకి వచ్చిన సమస్యలతో పాటు బయటకు రాని ఇబ్బందులు కూడా చాలానే ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. సో కోర్టులకు వెళ్లే స్తోమత లేక ప్రభుత్వాన్ని ఎదిరించే ధైర్యం చాలామంది రైతులు తమ సమస్యలను బయట పెట్టలేకపోతున్నారని వైసీపీ నేతలు గుర్తించారట. అలాంటి వారికి అండగా ఉండి న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యవస్థను సిద్ధం చేస్తున్నారు. సో కృష్ణా గుంటూరు జిల్లాల వైసీపీ అధ్యక్షులు పేరు నాని, అంబటి రాంబాబులతో పాటు దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, నందిగం సురేష్, దొంతిరెడ్డి వేమారెడ్డి, వనమా బాలవజ్రబాలకు ఈ కమిటీలో చోటు కల్పించారు. కేవలం రాజకీయ కమిటీ మాత్రమే కాకుండా కోర్టులో పోరాడేందుకు పార్టీ లీగల్ సెల్ నుంచి పొన్నవోలు సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళని కూడా రంగంలోకి దించారు. మరి ఇప్పటివరకు రాజధాని విషయంలో అధికార కూటమి వాదనలే ఎక్కువగా వినిపించాయని, అందుకే రైతుల సమస్యల పేరుతో వైసీపీ ప్రత్యామ్నాయ వేదికను సిద్ధం చేస్తోంది. మొదటి విడతలో రిటర్నబుల్ ఫ్లాట్లు అందని రైతులు, రెండో విడత భూ సమీకరణలో సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు అండ్ కోర్టుల చుట్టూ తిరగలేని బాధితులు, ఇలా అన్ని వర్గాల వాళ్ళను సపోర్ట్ చేయడమే ప్రతిపక్ష పార్టీ ఎజెండా కనిపిస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో అమరావతి రైతులు ఏం కోరుకుంటే అది చేస్తాం, బలవంత భూసేకరణ అనేదే ఉండదు, అవసరమైతే భూములు వెనక్కి ఇస్తాం, ప్రస్తుతానికి మనం చేయగలిగింది న్యాయ పోరాటం మాత్రమేనన్న జగన్ మాటల చుట్టూ గట్టి చర్చలే జరుగుతున్నాయి. మరి ఇదే సమయంలో తమ మావిగన్ ప్రతిపాదన అయితే అమరావతి ప్రాంత రైతుల నుంచి మరోసారి భూములు తీసుకోవాల్సిన అవసరం ఉండదన్న వాదనను తెరపైకిస్తుంది వైసీపీ. మొత్తం మీద అమరావతి రైతులు సమస్యలకు కేంద్రంగా చేసుకుని వైసీపీ లీగల్ అస్త్రంతో డైరెక్ట్ వార్ డిక్లేర్ చేస్తుందనేది చాలా మందిలో ఒక విస్తృత అభిప్రాయం. సో భూ సమీకరణ బాధితులకు అండగా నిలవడం ద్వారా రాజధాని పేరుతో ప్రభుత్వానికి వస్తున్న మైలేజ్కి బ్రేకులు వేయాలన్నది విపక్షం స్కెచ్గా కనిపిస్తుంది. మరి ఈ లీగల్ ఫైట్కు రైతులు కలిసి వస్తారా? కూటమి ప్రభుత్వం ఎలాంటి కౌంటర్ ఉంటుందన్న ఆసక్తి పెరుగుతుంది పొలిటికల్ సర్కిల్స్లో. మరి మీరేమనుకుంటున్నారు జగన్ చేస్తున్న ఈ కొత్త ఎత్తుగడ గురించి? రైతులు మాట వింటారా, వినరా? ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనే ఒక ప్రస్తావన తెచ్చారు. అలాంటి చోటకి వెళ్ళిన రైతులు కాదని టీడీపీ చెప్తోంది. అసలు దీంట్లో వాస్తవం ఎంత? నిజంగానే రైతుల పక్షాన వైసీపీ ఉంటుందా? మస్ట్గా కామెంట్ చేయండి.